ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. ఒకే కుటుంబంలో 11 మందికి మరణశిక్ష. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడంలో మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. నిజంగా ఇప్పుడు వినబోయే విషయం అయితే కనుక నిజంగా షాకింగ్ విషయమే. ఇలాంటి నిర్ణయం అయితే కనుక సాధారణంగా తీసుకోవడం కూడా చాలా కష్టం. ఎలాంటి కేసులు ఏవైనా వస్తే ఏళ్ల తరబడి సాగడమే సరిపోతుంది. అసలు ఏం జరిగింది చూస్తే, సైబర్ నేరాలు, మోసాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనవి. ఎక్కడో ఏదో దేశంలో ఉండి మారుమూల ఉన్న వారి దగ్గర నుంచి క్షణాల్లో కోట్ల రూపాయలను కొట్టేసి దర్జాగా తిరుగుతూ దొరకకుండా తిరుగుతున్న సైబర్ కేటుగాళ్లు పనిపట్టేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఒకవైపు సైబర్ దాడులు జరగకుండా చూడడమే కాకుండా సైబర్ మోసాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు అనేక ఆపరేషన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. 11,500 కోట్ల భారీ సైబర్ నేరాలకు పాల్పడ్డ ముఠాను పట్టుకుని వారందరికీ మరణశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. గురువారం నాడు చైనా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని అమలు చేసింది. మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్ హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. చైనా పౌరులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న సైబర్ నేరాల నెట్వర్క్ పైన చైనా తీసుకున్న అత్యంత కఠినమైన చర్యగా ఇది నిలుస్తోంది. చైనాలోని వెంజౌ సిటీ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి మింగ్ గ్యాంగ్ జరిపిన గ్యాంబ్లింగ్, ఆన్లైన్ ఫ్రాడ్ విలువ సుమారు 10 బిలియన్ల యువాన్లు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 11,500 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. మయన్మార్లోని కోకాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం ఒక సాయుధ ముఠాను నడుపుతూ స్కామ్ పార్కులను నిర్వహించేదని చైనా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరణశిక్షకు గురైన వారిలో సైబర్ నేరాలకు పాల్పడిన ప్రధాన సూత్రధారులు ఉన్నారని సమాచారం. మింగ్ గుయోపింగ్ అనే ఈ ముఠా నాయకుడు మాత్రమే కాకుండా ఈ భారీ మోసంలో కీలక పాత్రధారైన మింగ్ జన్జన్, అలాగే జో వైచాంగ్, ఇంకా మిగిలిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ పెద్ద మింగ్ చుచాంగ్ 2023లో చైనా పోలీసులకు చిక్కకుండా కస్టడీలోనే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఈ మింగ్ కుటుంబం సైబర్ నేరాలకు సంబంధించి చైనా ప్రభుత్వం మయన్మార్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఈ ముఠా సభ్యులను మయన్మార్ 2023లోనే అదుపులోకి తీసుకొని చైనాకు అప్పగించింది. దీంతో ఈ కేసులో విచారణ నిర్వహించిన కోర్టు మొత్తం 11 మందికి మరణశిక్ష, మరో 5గురికి 2 ఏళ్ల సస్పెన్షన్ శిక్ష, ఆ తర్వాత జీవిత ఖైదుగా మారే అవకాశం ఉంది. ఆ శిక్ష అయితే కనుక ఈ శిక్షను అయితే సెప్టెంబర్లో విధించింది 2025. ఈ కేసులో నిందితులు చేసుకున్న అప్పీలను సుప్రీం పీపుల్స్ కోర్టు తిరస్కరించడంతో నిన్నటి రోజున, అంటే జనవరి 29 గురువారం నాడు ఉదయం మొత్తం 11 మందికి కూడా మరణశిక్షను అయితే అమలు చేసేశారు. ఈ శిక్షపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.